హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాము. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మీరు thumbnail లో చూసినట్లుగా బిఎల్డిసి ఫ్యాన్స్ యొక్క ఇన్స్టాలేషన్, దానికి సంబంధించి ఈ వీడియోలో అయితే కొంత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం. బిఎల్డిసి అనగానే మనకి రిమోట్ కంట్రోల్ సిస్టమ్ ఫ్యాన్స్ అయితే గుర్తొస్తాయి అన్నమాట. ఈ బాక్స్లో వచ్చేసి మనకి రిమోట్ అయితే లేదు, నాన్ రిమోట్ బిఎల్డిసి ఫ్యాన్ అన్నమాట. ఇది లేటెస్ట్ మోడల్. ఇంతకుముందుకు వచ్చేసేమో బిఎల్డిసి రిమోట్ కంట్రోల్ సిస్టమ్ వచ్చేది. ఇప్పుడు రిమోట్ సిస్టమ్ లేకుండా బిఎల్డిసి ఫ్యాన్స్ అయితే వచ్చినాయి. ఈ బాక్స్లో రిమోట్ అయితే లేదు. దానికి సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఈ మాన్యువల్ బుక్లో అయితే ప్రొవైడ్ చేసిరు. ఓన్లీ క్లాంపులు, ఫ్యాను, అలానే సేఫ్టీ లాక్, ఫ్యాన్ యొక్క క్యాప్స్ అయితే వీళ్ళు ఈ బాక్స్లో అయితే ప్రొవైడ్ అయితే చేసిరు అనమాట. ఇది మీరు చూసిన మాన్యువల్ బుక్ వచ్చేసి, దీంట్లో మనకి సంబంధించి ఈ ఫ్యాన్కి సంబంధించి వెళ్ళి పార్ట్స్ అయితే కొన్ని ఇన్ఫర్మేషన్ ఇస్తూ కొన్ని అయితే ఇక్కడ మీరు చూడొచ్చు. అలానే సేఫ్టీ లాక్ ఏ విధంగా ఫిట్ చేయాలి ఏంది అనేది ఇక్కడైతే మెన్షన్ అయితే చేసారు. ఇది వచ్చేసి యాంటీ డస్ట్, మనకి డస్ట్ అయితే దీని మీద ఆగదని చెప్పేసి మెన్షన్ అయితే చేసారు. వాటర్ ప్రూఫ్ అని కూడా. ఈ ఫ్యాన్కి సంబంధించి ఏ విధంగా ఫిట్ చేయాలి ఏంది ప్రాసెస్ అనేది, దీని యొక్క కనెక్షన్స్ కూడా ఈ బుక్లో అయితే ప్రొవైడ్ చేసారు అనమాట. నెక్స్ట్ ఈ ఫ్యాన్ విషయానికి వచ్చినట్లయితే మీరు పైన అయితే ఈ పీసీబీ అయితే చూడొచ్చు. కింద ఫ్యాన్ యాస్టీస్గా ఇంతకుముందు ఫ్యాన్లు ఏ విధంగా ఉన్నాయో ఓల్డ్ ఫ్యాన్లు అలానే ఉంది, కానీ ఈ పీసీబీ ఒకటి పైన ఎక్స్ట్రా అనమాట. ప్లస్ దీనికి రిమోట్ అయితే లేదు. ఇవి మీరు చూడొచ్చు వైర్స్, పీసీబీకి సంబంధించిన వైర్స్. ఇవి వైండింగ్లో మనకి ఇంతకుముందుకు వచ్చేసి స్టార్టింగ్ రన్నింగ్ వైర్స్ అయితే వచ్చేది. ఇప్పుడు వచ్చేసి ఏమో వైండింగ్ మొత్తానికి కలిపి ఇవి పీసీబీకి కనెక్షన్ చేసి అయితే ఉన్నాయి. దీంట్లో ఒక 2 వైర్లు బయటకు అయితే ఇచ్చిండు. మనమైతే ఇక్కడ ఈ సీలింగ్కి అయితే ఫిట్ చేయాల్సి ఉంటుంది. సీలింగ్ రాడ్కి, సీలింగ్లో రాడ్లు అనేది కన్సిల్డ్ ఉన్నాయి కాబట్టి వీటికి సేఫ్టీ లాక్ అయితే పెట్టడం అయితే లేదనమాట. ఓన్లీ క్లాంప్ సెట్ బోల్ట్లు అయితే యూజ్ చేసి పెట్టడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, దీంట్లో వచ్చేసి ఇవి నాన్ రిమోట్ ఉన్న వాటికైతే ఇక్కడ సెన్సార్ అయితే ఉంటుంది అనమాట. ఈ సెన్సారు మనకైతే కింద నుంచి మనకైతే రిమోట్ ద్వారా వర్క్ అయితే అవుతుంది. కానీ ఇది వచ్చేసి నాన్ రిమోట్ బిఎల్డిసి ఫ్యాన్ కాబట్టి ఇవి పైన అయితే ఒక పీసీబీ అయితే ఉంది, రిమోట్ అయితే లేదు. ఈ ఫ్యాన్ విషయానికి వచ్చినట్లయితే ఇవి దీంట్లో అయితే కెపాసిటర్ అయితే ఉండదు, ఆ పీసీబీనే కన్సిల్డ్ ఉంటుంది అనమాట. ఆ పీసీబీ ద్వారా ఇది 5 స్టార్ వచ్చేసి ఉషా, మనకి యాంటీ డస్ట్ అని చెప్పేసుకోవచ్చు. ఇవి బాక్సులు ఇవి మొత్తం కూడాను ఒక 4 ఫ్యాన్లు అయితే ఓన్లీ రిమోట్లు వచ్చేసి తొందరగా ఖరాబ్ అవుతున్న ఉద్దేశం మీద ఈ కస్టమర్ అయితే ఇవైతే తీసుకొచ్చిండు. రిమోట్లు ఉన్నాయి, రిమోట్లు ఖరాబ్ అవుతున్నాయి, ప్లస్ అలానే రిపేర్లు పెడుతున్నాయి అనేసి ఇవైతే తీసుకొచ్చారనమాట. ఇవి లేటెస్ట్ అనమాట, నాన్ రిమోట్ బిఎల్డిసి ఫ్యాన్స్. ఇవి ఫ్యాన్ యొక్క బ్లేల్ అనమాట. ఇవి వచ్చేసి షిఫ్ట్ 1200 mm అయితే మెన్షన్ అయితే చేసారు. ఈ షిఫ్ట్ వచ్చేసి ఒక రెక్క నుంచి వెళ్ళి ఇంకొక రెక్కకి మధ్యలో ఉన్న గ్యాప్ మొత్తం కూడా షిఫ్ట్ అంటారు. 1200 mm. దీని యొక్క ఆర్పిఎం వచ్చేసి 350 ఆర్పిఎం అయితే మెన్షన్ చేశారు అనమాట. దీని వాట్స్ మీరు చూసినట్లయితే చాలా తక్కువ వాట్స్ అయితే దీని మీద మెన్షన్ చేశారు, 28 వాట్. దీని ద్వారా ఇది కరెంట్ బిల్ అయితే చాలా తక్కువ మోతాదులో కన్జ్యూమ్ అయితే చేస్తుందని చెప్పుకోవచ్చు. నార్మల్గా మనం వాడే ఫ్యాన్లలో వచ్చేసి అది 70 వాట్ 60 వాట్ ఆ విధంగా అయితే ఉంటాయి. వాటితో పోల్చుకుంటే ఇవి చాలా తక్కువ పవర్ కన్జ్యూమ్ చేస్తాయి. అలానే ఇవి కొంచెం బెస్ట్ అని చెప్పేసుకోవచ్చు వాటితో పోల్చుకుంటే. ఇవి నాన్ రిమోట్ కాబట్టి దీంట్లో మనకి పీసీబీకి వచ్చే ప్రాబ్లం లేదు, అలానే రిమోట్ల ద్వారా ఉన్న ప్రాబ్లం వస్తుంది అన్నది కూడా అయితే లేదని చెప్పుకోవచ్చు. ఆ విధంగా కస్టమరు కొంచెం ఆలోచించి ఇవైతే తీసుకొని రావడం జరిగింది. షాప్ వాళ్ళు కూడా చెప్పడం జరిగిందంట, ఇవి లేటెస్ట్గా వచ్చినాయి, ఏమన్నా డిస్టర్బెన్స్ అనిపిస్తే తీసుకురండి, మళ్ళీ రిటర్న్ తీసుకుంటాం అనేసి చెప్పడం అయితే జరిగిందంట. ఇక్కడ మీరు బ్లాక్ రెడ్ అయితే మీరు చూడొచ్చు. ఇవి 2 వైర్స్ కూడాను మనం మెయిన్ సప్లై వైర్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, ఇవి మనం ఫిట్ చేసిన తర్వాత పైనుంచి వచ్చిన వైర్లకు అయితే జాయింట్ అయితే చేసేద్దాం.
ఓకే, చాలా ఫ్రీగా అవుతున్నది. ఈ బ్లాక్ రెడ్ వైర్లు తీసి డైరెక్ట్ మన పైనుంచి వచ్చిన వైర్లు ఇలా కనెక్షన్ చేయొచ్చు, కానీ క్యాప్స్ పెట్టిన తర్వాత మనకి కొంచెం కంఫర్ట్ అయితే ఉండదు. మీరు ఇక్కడ చూడొచ్చు సీలింగ్ అనేది కిందికి అవుతుంది. ఇవి 2 క్యాప్స్ పట్టుడే ఇక్కడ కొంచెం డిస్టర్బెన్స్ అవుతున్నది. అందుకనేసి మనం ఆ వైర్లకే ఈ వైర్లు అనేది జాయింట్ అయితే వేస్తున్నాం అనమాట. మీకు ఎంతమందికి ఇలాంటి ఇబ్బందులు ఎన్ని దుక్కులు కలిగినాయి అనేది, మీకు కూడా ఇలాంటి ఇబ్బంది కలిగితే ఒకసారి అయితే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ క్యాప్స్ సీలింగ్ దగ్గర క్యాప్స్ అనేటివి ఈ విధంగా అయితే మనకి డిస్టర్బెన్స్ అయితే అవుతాయి అన్నమాట. ఫ్యాన్ బోలోటు కూడా ఎక్కిద్దానికి చాలా ఇబ్బందికరంగా అయితే ఉంటుంది. సీలింగ్స్ కొంచెం కిందికి వచ్చినట్లయితే 2 క్యాప్స్ కూడా పట్టవన్నమాట. ఓకే, ఫైనల్గా అయితే మనం 2 క్యాప్స్ ఎక్కిచ్చేసి ఫ్యాన్ కూడా ఫిట్టింగ్ అయితే చేస్తున్నాం. ఓకే, మనం ఈ విధంగా ఫిట్ చేసిన తర్వాత ఇందాక మనం తీసిన వైర్లు మళ్ళా స్క్రూస్ టైట్ చేద్దామంటే అక్కడ కుదరని పని. అందుకని మనం అదే వైర్లకి జాయింట్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. మన సేఫ్టీ వైర్ కూడా అయితే దీనికి అయితే యూజ్ చేయడం లేదనమాట. ఎందుకంటే సేఫ్టీ వైర్ అనేది పైన మనకి హుక్కు దగ్గర నుంచి వెళ్ళి రావాల్సి అయితే ఉంటుంది అనమాట. కానీ దీనికి సీలింగ్ ఉంది కాబట్టి ఓన్లీ బోల్ట్ మీద మనం లాక్ వేసి ఫిట్టింగ్ అయితే చేసినాం. ఓకే, మనకి ఇచ్చిన పీసీబీ వైర్లు కూడా మెయిన్ సప్లైకి అయితే కలిపేసేసినాం. దీనికైతే మొత్తం టేపింగ్ చేసేసి ఒకసారి అయితే చెకింగ్ చేద్దాం విత్ నాన్ రిమోట్ ఫ్యాన్కి. ఓకే, ఇప్పుడైతే మనం స్విచ్ అయితే ఆన్ చేసి చూద్దాం. ఫ్రెండ్స్, ఇవి మన రెగ్యులర్ ఫ్యాన్లతో పోల్చుకుంటే ఇవి స్టార్టింగ్ పికప్పే చిన్నగా మూవ్ అయ్యి మనకి ఫుల్ స్పీడ్ అయితే తిరగడం జరుగుతుంది. అదే మనం ఓల్డ్ ఫ్యాన్లు ఇప్పుడు రెగ్యులర్గా మనం ఇళ్లల్లో వాడే ఫ్యాన్లకైతే పికప్ అయితే మనం వేయగానే పికప్ అవుతుంటుంది అనమాట. ఇది ఫ్రెండ్స్ మొత్తానికి వీడియో అనేది మీకు అర్థమైంది అనుకుంటున్నా. మనం నాన్ రిమోట్ ఫ్యాన్లు ఇలా ఉంటాయి అనేసి. మీరు రిమోట్ కంట్రోల్ ఫ్యాన్లు అయితే చూసే ఉంటారు. ఇవి నాన్ రిమోట్ లేటెస్ట్గా వచ్చినాయి. వీడియో అయితే మీకు అర్థమైంది అనుకుంటున్నా. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.